గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్‌తో మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసారు. సో, పాన్ కార్డ్. ఓకే. ఒకప్పుడు ఈ యొక్క పాన్ కార్డ్‌లో మనకేదైనా అవసరం నిమిత్తం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇమ్మీడియేట్‌గా మనకి ఈ పాన్ కార్డ్ కావాలంటే ఒక రూ. 9 అంటే రూ. 8 నుంచి రూ. 9 లోపు ఒక చలానా ఉంటది. అది పే చేస్తే మనకి డౌన్‌లోడ్ అయిపోతుందని చెప్పేసి నేను మీతో డిస్కస్ చేశాను. సో, దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. ఆ విషయం మనందరికీ తెలుసు. సో, నాకు ఒక తమ్ముడు ఫోన్ చేసి నాకు ఇమ్మీడియేట్‌గా నాకు ఈ పాన్ కార్డ్ కావాలన్నా సో అండ్ సో ఏదో లోన్ ఆగిపోయిందని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ చేసి అడిగాడు. సో, రైట్‌లో నేను ట్రై చేశాను అది డౌన్లోడ్ చేద్దామని. ఓకే. సో, బేసికల్లీ అంటే ఒకప్పుడు మనకు డౌన్లోడ్ అయిపోయేది. ఇప్పుడు డౌన్లోడ్ అయితే అవ్వట్లేదు. సో, ఎందుకు ఏంటనే విషయం అయితే నేను మీతో డిస్కస్ చేస్తాను. క్లియర్‌గా చూడండి. ఇక్కడ మనకి పాన్ కార్డ్ అనేది ఇంకా రిస్ట్రిక్ట్ అయిందండి. అంటే అది మన ప్రైవసీ పర్పస్ మాత్రమే అది ఎన్హాన్స్ చేయడం అయితే జరిగింది నాకు తెలిసినంత వరకు. ఇక పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఈ పాన్ కార్డ్ కానీ అదేవిధంగా ఇంకా ఎలక్ట్రానికల్ అంటే ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ యొక్క మెయిల్ ఐడీ లింక్ అయి ఉండాలి. ఓకే. మీరు ఈ పాన్ డౌన్లోడ్ చేయాలన్నా సరే ఖచ్చితంగా మీ మెయిల్ ఐడీ రిజిస్టర్ అయి ఉండాలి. మీ మొబైల్ నంబర్ రిజిస్టర్ అయి ఉండాలి. ఓకే. అలాంటి టైంలో మాత్రమే మీరు మీ యొక్క ఈ పాన్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోగలరు. అదేవిధంగా పాన్ కార్డ్ రిలేటెడ్ ఈ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎలక్ట్రానికల్ సర్వీసెస్ అన్నీ కూడా మనం చేసుకోగలం. సో, నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు లైవ్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. సో, ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డైరెక్ట్గా జనరల్గా మన నోట్లో వచ్చేటువంటి భాష ఏంటంటే పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసేటప్పుడు షెల్ బి వెయిట్. ఎస్, మనకి ఈ పాన్ కార్డ్ కావాలనుకోండి. సో, ఈ పాన్ కార్డ్ కావాలంటే మనం వెంటనే ఏం చేస్తాం, ఎన్ఎస్డిఎల్ ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ అని చెప్పి జనరల్గా టైప్ చేస్తాం. సో, ఇక్కడ పర్టికులర్ ప్యాన్కి సంబంధించినటువంటి అఫీషియల్కి సంబంధించినటువంటి కొన్ని సెర్చ్ రిజల్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకే. ఈ యొక్క సెర్చ్ రిజల్ట్స్ మనం ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ ఐదర్ పాన్ నెంబర్ అక్నాలెడ్జ్మెంట్ త్రూ మనం డౌన్లోడ్ చేస్తే మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి ఏదైనా ఆప్షన్స్ ఏమైనా ఉంటే అంటే కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్గానే మనకి 1 or 2 times మనకైతే డౌన్లోడ్ అవుతుంది. సో, అదేవిధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే పాన్ నెంబర్ త్రూ మనం డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం అక్కడ ఛార్జెస్ ₹8.26 ఎంతో కట్ అవుతుందని చెప్పేసి అన్నారు. మీ ఫోన్పే, గూగుల్ పేతో మీరు పే చేసుకోవచ్చు. సో, రిగార్డింగ్ ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత మీరు జస్ట్ ఒక సబ్మిట్ చేసినట్లయితే కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయండి. సో, అవేంటంటే ఒకవేళ మీరు ఎన్ఎస్డిఎల్లో ఒక పాన్ కార్డ్ కాదనుకోండి, యూటీఐలో అనుకోండి, అంటే మనకి వెండర్స్ ఇద్దరు ఎన్ఎస్డిఎల్ అండ్ యూటీఐ. ఓకే. సో, ఇక్కడ యూటీఐలో అనుకోండి, ఇదిగో బాబు నువ్వు యూటీఐలో ఉంది నీ పాన్ డేటా, మరి ఎన్ఎస్డిఎల్లో అప్లై చేయడానికి కరెక్షన్ ఫామ్ పెట్టుకోవాలని చెప్పేసి ఇలా ఎర్రర్ వస్తుంది. సరే, ఓకే. సో, అదేవిధంగా మనం ఇక్కడేం చేస్తామంటే యూటీఐకి సంబంధించినటువంటి వెబ్ పోర్టల్ ఓపెన్ చేస్తాం. సో, యూటీఐలో ఏమి ఇచ్చాడు ఏంటనే విషయం చూస్తే అక్కడ కూడా మన పాన్ నెంబర్, మన డిఓబి అడుగుతూ ఉంటాడు. ఆ డీటెయిల్స్ ఇచ్చేసినట్లయితే అక్కడ ఒక ఈమెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. సో, ఆ ఈమెయిల్ ఐడి మీద కాదు. అంటే ఇక్కడ జనరల్గా మనం చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే అంటే కొత్త, పాత, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఎవరైనా సరే అప్లై చేసేటప్పుడు పాన్ కార్డ్కి ఈమెయిల్ ఐడి మీరు ఇవ్వరు. జనరల్లీ మీ మొబైల్ నెంబర్ వేస్తారు. ఆ మొబైల్ నెంబర్ ప్లస్ ఆ పాన్ సెంటర్కి సంబంధించినటువంటి ఏదో ఒక ఈమెయిల్ ఐడి వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో, అది తప్పు. సో, ఇకపై మీరు ఎవరైనా పాన్ కార్డ్ అప్లై చేసినా ఓకే, ఇప్పుడు ఈ వీడియో చూసి చాలామంది కరెక్షన్స్ పెడతారు. ఓకే, కరెక్షన్స్ పెట్టుకోండి. దీని మూలంగా మీకు బెనిఫిట్ తప్ప ఓకే నష్టపోయేది ఏముండదు. పోతే అంటే మార్కెట్లో ₹250 దాకా ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో, పాన్ సెంటర్స్ ఆ విషయం మీ అందరికీ తెలుసు జనరల్లీ. ఓకే, పోతే పోయింది. మీరు మీ యొక్క ఈమెయిల్ని ఇమీడియట్గా అప్డేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీరు మీ యొక్క పాన్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేయడానికి అయితే ఉంటుంది. సో, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఒకటి చూపిస్తాను. చూడండి దానికి సంబంధించింది. ఎస్, ఇక్కడ నాకు ఎన్ఎస్డిఎల్కి సంబంధించినటువంటి పేజ్ ఇది. ఎన్ఎస్డిఎల్ సంబంధించిన పేజ్ నేను పాన్ డీటెయిల్స్ ఇవ్వగానే నాకు రిజిస్టర్డ్ మెయిల్ ఐడి కొన్ని డీటెయిల్స్ మాత్రం డిస్ప్లే అవుతాయి. నా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. సో, డిస్ప్లే అవ్వగానే మనకు ఓటీపీ దేనికి రావాలో అది మనం చెక్ చేసి అదే ఆ టిక్ మార్క్ మనం టిక్ చేసుకుని బోత్ అనే ఆప్షన్ మనం మెన్షన్ చేసుకున్నాం. రెండింటికి మెయిల్ అవుతుంది. సో, జనరేట్ ఓటీపీ క్లిక్ చేయగానే ఒక ఓటీపీ అయితే 6 digits జనరేట్ అవుతుంది. మెయిల్కి సైమల్టేనియస్లీగా మొబైల్కి. ఈ రెండింటిలో ఏదో ఒక మీరు దానికి సంబంధించినటువంటి ఓటీపీ ఎంటర్ చేస్తే కేవైసీ జరిగి మనకి ఇక్కడ మీరు ఎగ్జాస్ట్ అయిపోయారు, ఫ్రీగా ఈ పాన్ డౌన్లోడ్ చేసుకోవడానికి పెయిడ్ సర్వీసే ఉందని అంటారు. ఎస్, మనం పే చేస్తాం. సో, అక్కడ 2 గేట్వేస్ ఉంటాయండి. పేటిఎం ఎయిదర్ బిల్డర్స్ కానీ. సో, పేటిఎం సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏదో దానికి సంబంధించినటువంటి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి.
సో ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసి పే అండ్ కన్ఫర్మ్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏదో బార్ కోడ్ అడుగుతూ ఉంటుంది. సో ఆ బార్ కోడ్ మీరు పేమెంట్ చేసేసుకున్నా లేదు విర్చువల్ ఐడికి పేమెంట్ చేసుకున్నా సరిపోతుంది. సో పేమెంట్ చేస్తున్నట్టు పేమెంట్ రిసీట్ వస్తుంది. తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేస్తే జనరేట్ ప్రింట్ పేమెంట్ అంటే పేమెంట్ రిసీట్ని ప్రింట్ చేసుకున్నంత తప్ప ఇటువరకు మనకి పాన్ కోడ్ డౌన్లోడ్ చేసుకునేవాళ్ళం, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవట్లేదు. సో ఓకే, దెన్ ఇప్పుడు మనకి డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ఉంది. సో అది సో ఇక్కడ మనకు ఒక మెసేజ్ వచ్చింది చూడండి, మీరు కార్నర్లో ఇక్కడ రిక్వెస్ట్ రిసీవ్ మేము రిసీవ్ చేసుకున్నాము, ఇక్కడ మీ పాన్ కార్డ్ ఏదైతే ఉందో అది మీ యొక్క ఈమెయిల్ మీ యొక్క ఫోన్కి అయితే మీ యొక్క ఈమెయిల్కి అయితే వెళ్తూ ఉంటుంది, మీరు మేనేజ్ చేసుకోండి అని చెప్పేసి మనకు ఒక లింక్ ఇస్తారు. సో అదే అండి. సో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అయితే ఇదిగోండి. సో ఈ విధంగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మీకు మీ యొక్క పాన్ కార్డ్ అయితే ఈ విధంగా మీ మెయిల్కి అయితే వస్తుంది. సో దాని కింద 3 అటాచ్మెంట్స్తో కాంబినేషన్ ఉంటుంది. సో దాంట్లో మీరు కింద మీ యొక్క పాన్ కార్డ్ అయితే ఉంటుంది. సో ఇది సో ప్రతి ఒక్కరు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా మన పాన్ కార్డ్కి మీ ఈమెయిల్ ఐడి మ్యాండేటరీగా లింక్ చేసుకోవాలి. చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళు, ఒకవేళ పెద్దవాళ్ళు అప్లై చేస్తే మీ పిల్లలది ఓకే, మీ యొక్క రిలేషన్ అంటే మీ యొక్క కుటుంబంలో వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఫర్ ద రిఫరెన్స్ స్టార్టింగ్. లేదు మీ ఇండివిజువల్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఇవాళ స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరు వాడుతున్నారు, ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి అయితే వాడుకోండి. అంటే ఈమెయిల్ ఐడి ఉంది కాబట్టి అది మెన్షన్ చేసుకుని అది జాగ్రత్తగా మూవ్ ఆన్ చేసుకోండి. ఓకే, సో ఇది ఒక సజెషన్ మాత్రమే, సజెషన్ కూడా కాదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, మీరే ఇబ్బంది పడతారు ఇన్ ఫ్యూచర్లో. మాక్సిమం ఈ సర్వీసెస్ అన్నీ కూడా డిపెండ్స్ ఆన్ ఈమెయిల్ ఐడి. ఓకే, ఓకేనా? రిక్వెస్ట్ టు అప్డేట్ మీ మెయిల్ ఐడి అంటే అప్డేట్ చేసుకోవాలనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను కూడా చేసిస్తాను ఆన్లైన్లో. మీరు పేమెంట్ అయితే త్రూ ఫోన్పే గూగుల్ పే చేసుకుంటే నేను చేసిస్తాను అనమాట. సో అందరికీ కూడా అర్థమైందనే నేనైతే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. ఓకే, ఒకవేళ మీరు ఫస్ట్ విజిట్ అయితే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.